తెలుగులో ప్రసారం అవుతున్న అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ ఫైనల్కి చేరుకుంది. మరో 2-3 రోజుల్లోనే బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ ఎవరు అనేది ఒక స్పష్టత రాబోతోంది. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 9లో హౌస్లో ప్రస్తుతం 5గురు ఉన్నారు. వారిలో తనూజ, అలాగే కళ్యాణ్ పడాల, ఇమ్మాన్యుయల్, డిమాన్ పవన్, సంజన, వీరు 5గురు ఇప్పుడు హౌస్లో ఉన్నారు. వీరి 5గురిలో ఎవరు విజేత కాబోతున్నారు అనే దాని మీద రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి. కొంతమంది తనూజ విన్నర్ కాబోతుందని, అలాగే మరికొంతమంది కళ్యాణ్ పడాల విన్నర్ కాబోతున్నారని, ఇంకొంతమంది ఈసారి సీజన్ 9లో ఇద్దరు విజేతలు కాబోతున్నారని, ఇలా రకరకాల వార్తలు ప్రచారాలు అయితే మనం ఇప్పటివరకు చూస్తూ ఉన్నాం. అయితే అసలు తెలుగు బిగ్ బాస్ సీజన్ 9లో ఎవరు విన్నర్ కాబోతున్నారు అనే దాని మీద బిగ్ బాసే ఒక క్లారిటీ ఇచ్చారు. అది కూడా ప్రోమోల రూపంలో ఉంటూ ఇప్పుడు కొన్ని వార్తలు వస్తున్నాయి. ఆ వార్తల ప్రకారంగా బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు విన్నర్ ఇప్పుడు తనూజ అన్నట్లుగా బిగ్ బాసే తన ప్రోమోల ద్వారా అది బయట పెట్టాడు అన్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. బిగ్ బాస్లో ఉన్నటువంటి 5గురు కంటెస్టెంట్కి సంబంధించి ఒక్కొక్క ప్రోమో అయితే విడుదలవుతుంది. డిమాన్ పవన్కి సంబంధించినటువంటి ప్రోమో, కళ్యాణ్ పడాలకు సంబంధించినటువంటి ప్రోమో, అలాగే తనుజాకి సంబంధించినటువంటి ప్రోమో, సంజనాది, ఇమ్మానియల్ది, వీరందరినీ కూడా ఈ బిగ్ బాస్ హౌస్లో వారి జర్నీని ఉద్దేశించి ఒక ప్రోమో చేశారు బిగ్ బాస్. అయితే ఆ ప్రోమోలో భాగంగా అసలు ఈ సీజన్ విన్నర్ ఎవరు అనేది ఆయనే పరోక్షంగా చెప్పారు అన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఎలా అంటే ఇది మనం చూసుకున్నట్లయితే తనూజ గారికి సంబంధించినటువంటి ప్రోమోలో చివరిలో తనూజకి క్రౌన్ పెట్టున్నారు. సో ఈ పిక్చర్ని సోషల్ మీడియాలో కొంతమంది సర్క్యులేట్ చేస్తూ ఇక తెలుగులో ప్రసారం అవుతున్నటువంటి రియాలిటీ షో అయినటువంటి బిగ్ బాస్ సీజన్ 9లో ఖచ్చితంగా తనూజ విన్నర్ అంటూ ఆ వార్తని సర్క్యులేట్ చేస్తూ ఉన్నారు. దానికి కారణం కూడా లేకపోలేదు. ఇప్పటి వరకు బిగ్ బాస్ 8 సీజన్స్లో కనుక మనం చూసుకున్నట్లయితే ఒక్కసారి కూడా మహిళ కప్పు గెలిచినటువంటి సందర్భం లేదు. ఓటీటీ సిరీస్లో మాత్రమే బిందు మాధవి బిగ్ బాస్లో గెలవడం జరిగింది. కానీ ప్రత్యక్షంగా ఈ 8 సీజన్లలో మాత్రం ఏ మహిళ సత్తా ఉన్నప్పటికీ కప్పు సాధించలేకపోయింది అనేటువంటి విమర్శలు అయితే బిగ్ బాస్ మీద వస్తుండడం మనం చూసాం. సో ఈసారైనా సరే ఎట్టి పరిస్థితుల్లో తన ఆట తీరుతో అందరినీ ఆకట్టుకున్నటువంటి తనూజ విన్నర్ అవ్వడం ఖాయమని చాలామంది భావించారు. మరి అనూహ్యంగా ఓటింగ్లో మాత్రం తనూజ 2వ ప్లేస్కి వచ్చినట్లుగా, తనూజని ఓటింగ్లో వెనక్కి నెట్టి కళ్యాణ్ పడాల మొదటి స్థానంలో ఉన్నట్లుగా రకరకాల వార్తలు మనం చూసాం. అలాగే బిగ్ బాస్ మీద ఎనాలిసిస్ చేసేటువంటి కొంతమంది అనలిస్టులు వారు చేసినటువంటి సర్వేల్లో కూడా కళ్యాణ్ పడాల మొదటి స్థానంలో ఉన్నట్టుగా, 2వ స్థానంలో తనూజ ఉన్నట్లుగా, 3వ స్థానంలో ఇమ్మాన్యుయల్ ఉన్నట్లుగా, 4వ స్థానానికి డిమాన్ పవన్ పరిమితమైనట్లుగా, ఇక 5వ స్థానంలో సంజన నిలిచినట్లుగా రకరకాల సర్వేలు అయితే సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతూ ఉన్నాయి. సో వాటి గురించి మనం ఒక ఎపిసోడ్ కూడా మనం చేసుకున్నాం. అయితే మరో 2 రోజుల్లోనే, అంటే రాబోయేటువంటి ఆదివారం రోజు బిగ్ బాస్ సీజన్ 9కి విన్నర్ ఎవరనేది ఒక స్పష్టత అయితే ఖచ్చితంగా వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే దానికంటే ముందే బిగ్ బాస్ ఈసారి ప్రోమోల ద్వారా లీకులు ఇస్తున్నారని, ఆ లీకుల్లో భాగంగా తనూజ ఖచ్చితంగా బిగ్ బాస్ సీజన్ 9కి విన్నర్ కాబోతుంది అనేటువంటి వార్తలు వస్తున్నాయి. మరి దాని మీద ఇప్పటివరకైతే స్పష్టత లేదు. కానీ ఒక్కొక్కరిని సపోర్ట్ చేస్తూ మద్దతు తెలుపుతూ ఉన్నారు. సోషల్ మీడియాలో కూడా వారికి ఓట్ చేయండి అంటూ కూడా వారికి సపోర్ట్ చేసేటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అయితే తనూజను ఉద్దేశించి కొంతమంది అసలు తనూజ లోకల్ కాదు, నాన్ లోకల్, తను కర్ణాటక నుంచి వచ్చింది, కర్ణాటక నుంచి వచ్చిన వాళ్ళకి తెలుగులో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ సీజన్ 9లో విన్నర్గా ఆవిడని ఎలా అనౌన్స్ చేస్తారు, ఇది మేము ఒప్పుకోము అంటూ మరికొంతమంది వారి అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంటే తెలుగులో కర్ణాటకకు చెందినటువంటి ఒక మహిళను తీసుకున్నప్పుడే అది మీరు అభ్యంతరం చెప్పినట్టే ఒక అర్థం ఉండేదేమో. కానీ హౌస్లోకి అడుగుపెట్టిన తర్వాత తను మంచి ఆట తీరుతో మంచి ప్రదర్శన ఇచ్చి లాస్ట్ వరకు వచ్చిన తర్వాత తను విన్నర్గా అన్ఫిట్ అనడం మాత్రం సమంజసం కాదు అంటూ తనకు మద్దతు తెలిపే వాళ్ళు కూడా చాలామందిని అయితే మనం చూస్తూ ఉన్నాం. సో ఈ క్రౌన్ ధరించినటువంటి ఫోటో బయటకు వచ్చిన తర్వాత మాత్రం సో బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ మాత్రం తనూజానే అనేటువంటి ప్రచారం అయితే పెద్ద ఎత్తున జరుగుతుంది. మరి
నిజంగా తనూజ విన్నర్ కాబోతున్నారా? అసలు ప్రేక్షకులు అంటే బిగ్ బాస్ని వీక్షిస్తున్నటువంటి వీక్షకులు ఎవరికి ఎక్కువగా మద్దతు తెలిపారు, ఎవరికి ఓట్ చేశారు? అంటే వీక్షకులు చేసినటువంటి ఓటింగ్ ప్రకారంగా ఇప్పుడు టాప్లో ఎవరున్నారు? అసలు ఆ ఓటింగ్కి నిజంగా ప్రామాణికం ప్రాతిపదిక ఉన్నాయా? నిజంగా యాక్టింగ్ చేస్తారా? వీక్షకులు మెచ్చిన వారినే విన్నర్ని చేస్తారా, లేదంటే బిగ్ బాస్కి మెచ్చిన వారినే విన్నర్ని చేస్తారా అనే దాని మీద రకరకాల ప్రశ్నలు అయితే ఉత్పన్నమవుతూ ఉన్నాయి. వీటన్నిటికీ సరైన సమాధానం రావాలి అంటే ఆదివారం రాత్రి వరకు మనం వేచి చూడక తప్పదు. నిజంగా అంటే కొంతమంది చేస్తున్నటువంటి సర్వేల ప్రకారంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు కళ్యాణ్ పడాల మొదటి స్థానంలో ఉన్నట్లుగా, తనూజ రెండో స్థానంలో ఉన్నట్లుగా, మూడవ స్థానంలో ఇటు డిమాన్ పవన్ అలాగే ఇమ్మాన్యుయల్ ఇద్దరు పోటీ పడుతున్నట్లుగా, ఐదవ స్థానానికి సంజన పరిమితమైనట్లుగా రకరకాల వార్తలు వస్తున్నాయి. ఇక వీటి మీద మనకు ఒక స్పష్టత రావాలంటే నిజంగా ఆదివారం వరకు మనం వేచి చూడక తప్పదు.